ఖమ్మం జిల్లా పాల్వంచలో కొత్త అల్లుడికి అద్దిరిపోయే విందును ఏర్పాటు చేశారు అత్తగారు. ఏకంగా 271 రకాల వంటకాలతో భోజనం సిద్ధం చేశారు. పాల్వంచ పట్నంలో గర్రె శ్రీనివాసరావు పారిజాతం దంపతుల కుమార్తె ప్రణీతకు దత్తా రామకృష్ణతో ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో అల్లుడికి మరిచిపోలేని విందు ఇవ్వాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. కేవలం కూరలు పప్పులతోనే సరిపెట్టకుండా స్వీట్స్, హాట్, బేకరీ ఐటమ్స్, పండ్లు ఇలా అన్నింటినీ కలిపి సుమారు 271 రకాల వంటకాలను సిద్ధం చేశారు. డైనింగ్ టేబుల్ నిండా ప్లేట్లలో అమర్చిన వంటకాలను చూసి అల్లుడు దత్త రామకృష్ణ ఆశ్చర్యపోయారు. తమపై చూపిస్తున్న అపారమైన ప్రేమకు కొత్త అల్లుడు మురిసిపోయారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో కొత్త అల్లుడికి అద్దిరిపోయే విందును ఏర్పాటు చేశారు అత్తగారు. ఏకంగా 271 రకాల వంటకాలలో భోజనం పెట్టారు. పాల్వంచ పట్నంలోని గర్రె శ్రీనివాసరావు పారిజాతం దంపతుల కుమార్తె ప్రణీతకు దత్తా రామకృష్ణతో ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి కావటంతో అల్లుడికి మరిచిపోలేని విందు ఇవ్వాలని ఆ దంపతులు నిశ్చయించుకున్నారు. కేవలం కూరలు పప్పులతోనే కాదు, స్వీట్స్, హాట్స్, బేకరీ ఐటమ్స్, పండ్లు ఇలా అన్నింటినీ కలిపి 271 రకాల వంటకాలను సిద్ధం చేశారు. డైనింగ్ టేబుల్ నిండా ప్లేట్లలో అమర్చిన వంటకాలను చూసి అల్లుడు దత్త రామకృష్ణ ఆశ్చర్యపోయారు. ఇక తమపై చూపిస్తున్న అపారమైన ప్రేమకు కొత్త అల్లుడు మురిసిపోయారు. సంక్రాంతి పండగ చాలా పెద్ద పండగ. మనకు ఈ సాంప్రదాయ పద్ధతిలో కానీ మనకు కట్టుబడి పద్ధతుల్లో కానీ ఈ సంక్రాంతితోటి మన కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన అత్తగారు మామగారింటికి వస్తారు. అల్లుడు గారిని తీసుకొచ్చాము మేము విజయవాడ నుంచి. మా అమ్మాయి ఒకటి, మా పాప ఒకటి. అల్లుడు గారికి మంచి విందు భోజనంతో సాంప్రదాయ పద్ధతులతోటి మనకు సంక్రాంతి పండగ ఒకటే సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మేము ఈ 271 ఐటమ్స్ తోటి విందు భోజనాలు ఏర్పాటు చేసి మా అల్లుడు గారైన ఆర్కే నాలం విజయవాడ వారికి, మా అమ్మాయి ప్రణీతకు, మా ఇంటి కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ సాంప్రదాయం పోగొట్టుకోకుండా మళ్ళీ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అందరికీ సంతోషంగా ఉంది. మనకు ఈ సాంప్రదాయ పద్ధతులు కూడా పోగొట్టుకోకుండా చేసుకోవాల్సింది. తెలుగు వాళ్ళకు ఎంతో సంతోషంగా ఉండే పండుగ మన పెద్ద పండుగ సంక్రాంతి. నమస్తే అండి, నా పేరు ఆర్కే నాలం అండి, మాది విజయవాడ. ఈ సంక్రాంతి సందర్భంగా పాల్వంచలో ఉన్న మా అత్తగారు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చాక సడన్గా సర్ప్రైజ్ లాగా దాదాపు ఒక 270 ఐటమ్స్ అన్నీ పెట్టి విందు భోజనంలాగా ఏర్పాటు చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. సో అన్నీ తెల్లైపోయాయి. నేనైతే దాదాపు ఒక 130 ఐటమ్స్ వరకు టేస్ట్ చూడటం జరిగిందండి. సో ఇంత కష్టపడి చేసినందుకు మా అత్తగారికి, మా అమ్మగారికి, అలాగే మా మామగారికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇలాంటిది మళ్ళీ ఇంకొకసారి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే.